రేవంత్ రెడ్డి పెద్దగా నిన్న మా జిల్లాకు వచ్చిండు, మా మండలానికి వచ్చిండు, మా ఊరికి వచ్చిండు. వచ్చి రచ్చబండనంట, రచ్చబండ. అది ఏం రచ్చబండ? రుచ్చబండ, బట్టబాజి బండ. వీడు పిసిసి ప్రెసిడెంటు, వీడు దొంగరెడ్డి, వాడు రెడ్డి. వాడు మా రెడ్డి అనేవాడు దొంగ. వాడు ఏం చేసిండని వాడి జీవిత చరిత్ర చూడరి. వాడు మా సీఎం కేసీఆర్ని పట్టుకొని తిడతాడు, మా కేటీఆర్ని పట్టుకొని తిడతాడు. తెలంగాణ మహాత్ముడు మా సీఎం కేసీఆర్ గారు, మన తెలంగాణ ఫ్యూచర్ మా కేటీఆర్. ఇవాళ దావుస్ పోయిండు, లండన్ పోయిండు, ప్రపంచ దేశాలన్నీ తిరిగి వస్తున్నాడు, పెద్ద పెద్ద కంపెనీలతో అన్ని మాట్లాడి వస్తున్నాడు. మా హైదరాబాద్కు రండి, మా తెలంగాణకు రండి, మీరు మంచి ఇండస్ట్రీస్ రండి, మీకు మంచి పెట్టుబడులు పెట్టండి, మీకు జాగాలు ఇస్తాం, మీకు అన్ని ఇస్తాం, మా తెలంగాణ ప్రజలకు యువతకు మంచి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి దేశాలు పోయిన నెల అమెరికా పోయిండు, ఇప్పుడు లండన్ పోయిండు, ఇప్పుడు దావుస్ పోయిండు. ఎందుకు పోయిండు? మన తెలంగాణ బిడ్డల కోసం, మన తెలంగాణ యువత కోసం, మన తెలంగాణ అభివృద్ధి చేస్తేందుకు. అదే మీరు రాహుల్ గాంధీ ఉన్నాడు, అడిగిపోతుండే నైట్ క్లబ్లోకి పోతున్నాడు. ఈడ మా సీఎం కేసీఆర్ గారు 14 ఏళ్ల సంధి కళ్ళల్లో ఒత్తులేసుకొని ప్రాణానికి తెగించి నా ప్రాణం పోయినా సరే అని చెప్పి తెలంగాణ సాధించి 8 సంవత్సరాల సంధి చూడండి. ఇప్పుడు తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. మీకు రేవంత్ రెడ్డి సంగతి మీకు తెలుసు, అయినా నేను ఫుల్గా చెప్తా ఆయన కోసం. వాడో దొంగ, వాడు పెద్ద లుచ్చ. అసలు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ మటాష్ అయిపోతుంది. వాని యాదగిరిగుట్ట మీద ధర్మం వేసి అడుగురి, లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టేసి అడుగురి. వాని బిడ్డ పెళ్లి ఎవరి పైసలతో చేసిండో, వాని బిడ్డ పెళ్లి ఎవరి పైసలతో చేసిండో. మల్లారెడ్డి బామార్దిని, మల్లారెడ్డి అల్లుని బొక్కలకు దోసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ గుండ్ల పోచంపల్లిలో పార్కు జగాన్ కూడా కూలగొట్టి రోడ్ వేసుకుంటుండు. ఎన్నిసార్లు మున్సిపాల్లో మా కౌన్సిలర్లు అభ్యంతరం లేవనెత్తిన ఫిర్యాదు చేసినా ఇవాళ అధికారులు అడ్డుకుంటలేరు. ఏమనంటే మంత్రి సార్ మేమేం చేస్తా ఉంటాం. పార్కులోకి వెళ్ళి ఆయన కాలేజ్కు దగ్గర అవుతుందని పార్కు ప్రభుత్వ జగాన్ కూడా కబ్జా పెట్టుకొని ఇవాళ రోడ్లు వేసుకొని ఇవాళ దబాయిస్తున్నాడు. ఇవాళ కబ్జాల గురించి మాట్లాడుతుండు కేటీఆర్. ఇంకా ఆయన మాటలకు అంతే లేదు. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా మల్లారెడ్డి మీద. గుండ్ల పోచంపల్లిలో లేఅవుట్ లో ఉండే పార్కులో ఆయన పార్కును తొలగించి ఆయన కాలేజీలకు రోడ్డు వేసుకున్నాడు. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆయన కాలేజీలు చెరువులో కట్టిండు. నేను ప్రత్యక్షంగా నిజ నిర్ధారణ కమిటీని తీసుకెళ్లి నేను నిరూపిస్తానని నేను ఆరోపణ చేస్తున్నా. వీటి మీద కేసీఆర్ నేను అడుగుతున్నా, నిజంగా నువ్వు అవినీతికి వ్యతిరేకమే అయితే, నిజంగానే నీ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకునేది అయితే, జవహర్ నగర్ లో ప్రభుత్వ భూమిలో మల్లారెడ్డి హాస్పిటల్ కట్టుకొని ఇవాళ దవాఖానా నడుపుకుంటున్నాడు. ఇవన్నీ నిర్దిష్టమైన ఆరోపణలు. నిజ నిర్ధారణ కమిటీ ద్వారా నేనే స్వయంగా వచ్చి వాటిని చూపించి నిరూపిస్తా. ఒకవేళ నిరూపించలేకపోతే ప్రభుత్వం విధించే ఏ శిక్షకైనా నేను సిద్ధం. మీరు రాండి. మీరు ఎట్లాగూ రారు. వాడిచ్చే కమిషన్లకు కాసులకు కక్కుర్తిపడి మీరు ఇట్లాంటి మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి నిర్దిష్టంగా అధికారంలోకి వచ్చిన ఎంబడే మల్లారెడ్డి అక్రమాల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీబీ అధికారుల చేత విచారణ చేయించి సహకరించిన అధికారులను, అదేవిధంగా మంత్రి బంధువులను జైల్లో వేసేది ఖాయం. అధికారులారా జాగ్రత్తగా ఉండండి.